ఈ లోకంలో ఉన్నంత వరకు, ఈ మానవ దేహంలో ఉన్నంత వరకు యేసు రక్తము మనకు అవసరం. దేవుని కృప కూడా మనకు అవసరం ఈ లోకంలో ఉన్నంత వరకు. అంటే ఫ్రీగా పాపం చేసుకోవచ్చా? యేసు రక్తం ఉంది కదా, అలా చెప్పట్లా, అందుకు చెప్పట్లా. పాపమునకు దూరముగా బ్రతకాలి. ఎందుకంటే మనం దేవుని నుండి పుట్టిన వారం కదా, దేవుని కొడుకులు కూతుళ్ళు కదా, గొర్రె పిల్లలం కదా, పంది పిల్లలం కాదు కదా. పెద్ద చెప్పండి. పంది పిల్లలైతే పాపమును అని బురదను ప్రేమించి అందులోకి దూకును. గొర్రె పిల్లలు బురదను ప్రేమించునా? ఎప్పుడన్నా అడుగులు జారి పడుచుండును, అంతవరకే కానీ కావాలని మాత్రం బురదలో దూకుట అసంభవం. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు. అయ్యా వచనాలు ఉన్నాయిగా. కాబట్టి మనం ఏం పిల్లలం? గొర్రె పిల్లలం, పంది పిల్లలం కాదు. మళ్ళీ పోయి బురదలో పొరిలాడటానికి. అది ఆ టేస్ట్ పందికి ఇంపు, గొర్రెకి ఇంపా. పొరపాటున అడుగుసారే బురదలో పడితే ఎంజాయ్ చేయదు ఆ బురదని గొర్రె పిల్ల. బ్యా బ్యా నరుతుంటుంది. ఏమని నన్ను లాగండ్రో బయటికి, నీ దరిద్రంలో పడ్డాను, ఈ దరిద్రంలో పడ్డాను, నన్ను బయటికి తీయండ్రా నాయనో. అదే పొరపాటున పంది పిల్ల పోయి పడింది అనుకో, ఆహా నా ధన్యత, ఓహో నేనెందుకని ఈ బురదలో పడి తిని. ఏసయ్యకి స్తోత్రాలు చెప్పిద్దాం. ఏసయ్యా నీ దయతో నన్ను ఇందులో వేసావా, స్తోత్రాలు ఆయన. ఎంత బాగుందో బురద. దేవుని మూలంగా పుట్టినవాడు పాపమును ఎంజాయ్ చేయడు. పాపములో ఉండటం అసంభవం. వాళ్ళలో నిజంగా, ఆమెలో కానీ వానిలో కానీ దేవుని బీజం ఏ కోశాన ఉన్నా పాపాన్ని పెళ్లి చేసుకోడు. పాపంతో జీవించడం, దానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానే ఉంటాడు. ఆ పోరాటంలో చచ్చిపోయినా పర్వాలా, సచ్చిందాక పోరాడుతూనే ఉంటాడు. కానీ ఇంకేం పోరాడతాం, లేక అయిపోయిందిగా, ఫిక్స్ అయిపోదాం అనుకోడు. అలా అనుకున్నాడంటే ఆడు గొర్రె పిల్ల కాదు, పంది పిల్ల. ఇంకేం పోరాడతాం, ఇంక అయిపోయింది, పోరాటం మానేద్దాం అనుకున్నాడంటే ఆడు గొర్రె పిల్ల కాదు, పంది పిల్ల. చీచీ నాకు ఇది కాదు, నేను దీనోడిని కాదు అనుకున్నంత వరకు వాడు గొర్రె పిల్లే. మర్ర పెడతాడు, ప్రభు విడిపిస్తాడు. బంధింపబడినప్పుడు విడుదల కావాలంటూ అంతరంగ మెరిగిన అంతలోనే దానికి పాపంలో వేళబడిన అడుగు జారి పడితే ఫస్ట్ ఏసై చూసి ఇటు పంది పిల్ల గొర్రె పిల్ల చూస్తాడు. పంది పిల్లను వదిలేస్తాడు, ఇంక అక్కడే వాడు. ఎందుకంటే రమ్మన్నా రాదు పంది బయటికి. బురదలో ఉన్న పందికి ఎప్పుడైనా రాయి కొట్టారా? ఈసారి ట్రై చేయండి, వచ్చిద్దేమో చూడండి. రాదు, పెద్దది రాదు, చిన్నది అంతకన్నా రాదు. నువ్వు రాయి కొడితే అంటది, లే అనుకో, అంటే దాని ఫీలింగ్ ఏంటంటే ఉండు బ్రదరు అని దాని ఫీలింగ్. రాదు బయటికి. పంది కదా. గొర్రె పిల్ల అయితే దాన్ని కాపాడటానికి మన దగ్గరికి పోతే ఇంకా పెద్దగా అరుస్తుంటుంది. ఆ చేతుల్లో తీసుకుంటే ఆనందంగా వచ్చేస్తుంది, బయటకు వచ్చి దులుపుతూ ఉంటుంది. అది గొర్రె లక్షణం. మనం ఫ్రెష్గా మళ్ళా పాపాలు చేసుకుని యేసు రక్తాన్ని ఉపయోగించుకుందామని కాదు నేను చెబుతుంది. ఈ శరీరంలో మనం నివసిస్తున్నాము, శత్రువు మనల్ని అటాక్ చేస్తున్నాడు, మన చుట్టూ ఉన్న పర్యావరణం మారలా. మనం మారాము దేవుని బిడ్డలుగా, మన చుట్టూ ఉన్న సమాజం మారలా. దాని తాలూకు మురికి ఏదో ఘట్టంలో, ఏదో సందర్భంలో, ఏదో ఒక విషయంలో మన మీద పడతానే ఉంటుంది. పడ్డప్పుడు మురికి, మన మీద ఉన్న మురికిని వాడు చూపించి నిన్ను అపరాధ భావంలో నెట్టేసినప్పుడు నువ్వు అర్జెంటుగా యేసు రక్తం దగ్గరికి పరిగెత్తాలి. వేటాడతాడు వాడు, లేకపోతే యేసు రక్తం నీకు ఆశ్రయం. పరిగెత్తాలి ఆశ్రయపురంలోకి, అందులో దాక్కోవాలా, అప్పుడు వేటాడ్డాడు. అర్థమైందా?
మరి ఎప్పుడన్నా మనకి విడుదల? అందుకేనంట మన ఆత్మలు మనలో మూలుగుతున్నాయి దేహ విమోచన కోసం. ఈ దేహంలో ఉన్నంత వరకు ఈ మురికి ఏదో ఒక విధంగా మనకు తెలిసో తెలియకో పడతానే ఉంటుంది. అప్పుడు మనకి ఎల్లప్పుడూ కూడా భూమి మీద ఉన్నంత వరకు ఏది అవసరం? పెద్దగా 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 చెప్పండి. ఎప్పటికప్పుడు శుద్ధీకరణ పొందాల్సిందే. ఈ 2 నెలలు ప్రభా, ఈ 2 నెలలు చాలు నీ రక్తం, ఇక 3వ నెల నుంచి నేను ఇంక నిలబడకపోతే అప్పుడు అడుగు అంటానికి లేదు. ఈ సంవత్సరానికి నాయన కొంచెం చిన్నగా ఉన్నా కాబట్టి ఈ సంవత్సరం నీ రక్తం, నెక్స్ట్ ఇయర్ నుంచి నీ రక్తం అవసరం లేదు నాకు అనే దమ్ము ఎవరికన్నా ఉందా? నవ్వుకుంటాడు ఆ మొక్క నువ్వు కానీ ఏసైతే అంటే. ఏ మొక్క? ఇప్పుడు నేను అన్న మొక్క. నవ్వుకుంటాడు. అక్కర్లేదా? సరిపో అంటాడు. సరిపోయి నువ్వు జయించడం ఇంకా తనులు తింటావు అంటాడు. నువ్వు జయించాలంటే అప్పటికప్పుడు ఇమ్మానుయేలు రక్తం ఇంపైన ఓట, అందులో నీకు నువ్వు ప్రవేశించాలి. ఎప్పటికప్పుడు గడుక్కొని శుద్ధీకరణ పడ్డ. నువ్వు ఉన్నంత వరకు నీ రక్తము నాకు కోట. నువ్వు వస్తావు చూడు, అప్పుడు నా ఈ మట్టి దేహం మారిపోయి నీ మహిమ దేహం వస్తుంది. అప్పుడు మార్పు నందుతా. అప్పటిదాకా నీ రక్తమే నాకు కోటయ్యా అని పాడుతున్నాడు. భక్తుని యొక్క ఆలోచన, దేవుని వాక్యం కూడా అదే. కావాలని మనం వెళ్ళి పాపము చెయ్యరాదు. ఒకవేళ తెలిసి తెలియక మన అడుగు జారితే అపరాధ భావంలోకి వెళ్ళి పూర్తిగా దేవుని నుండి దూరం కాకుండానట్లు యేసు రక్తమును ఆశ్రయించి జయ జీవితాన్ని పొందాలి. వాడు అంటాడు నీ దగ్గరకు వచ్చి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు సిగ్గుందా నీకు అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు మళ్ళీ స్తోత్రం స్తోత్రం అంటున్నావు సిగ్గుందా నీకు అంటాడు. వాడు సిగ్గులేనోడు. వాడు మన దగ్గరకు వచ్చి నీకు సిగ్గుందా అని అడుగుతాడు వాడు. అప్పుడు నువ్వు నిజమే సైతానా, నిజంగా సిగ్గు లేదు నాకు అంటావా? కొంతమంది బయటికి అందరు కానీ లోపల ఫీలింగ్ అదే. ప్రార్థన చేస్తారు కానీ డౌటు, వాక్యం చదువుతారు కానీ డౌటు, ఎదుటోళ్ళకు సువార్త చెబుతుంటారు కానీ డౌటు. ఎందుకంటే ఏందో చెబుతున్నాను కానీ అసలు నేను కరెక్టా, ఏందో ప్రార్థన చేస్తున్నాను కానీ అసలు నేను కరెక్టా. ఇదే గొప్ప గాయం, ఇదే గొప్ప ఓటమి. ఎందుకంటే అలా అనుకుంటూ ఆ సందేహాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ప్రార్థించిన, ధ్యానించిన, ప్రకటించిన, ప్రయత్నించిన విశ్వాస విషయం అక్కడ ప్రభావంతో లేదు కాబట్టి నెరవేరదు అది. మరి ఇప్పుడు ఏం చేయాలా? గట్టిగా విశ్వాసం ఉంచి దేవుడు ఇస్తాడు అనే నిశ్చయిత మనకు రావాలంటే ఈడొకడు దరిద్రుడు తయారయ్యాడుగా పక్కన. సిగ్గుందా అంటాడు పక్కన వచ్చి. నువ్వు మొన్న ఏం మాట్లాడావు, మొన్న నువ్వు ఏం చేసావు, మొన్న నువ్వేం చూసావు, నువ్వు ఎట్ట ప్రవర్తించావు, మళ్ళీ పెద్ద భక్తుడిలాగా మొదలుపెట్టా అంటాడు. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఒరే బడుద్దాయ్, యేసు రక్తమును ఆశ్రయించి నేను నా అపరాధములన్నిటినీ కడిగి వేసుకున్నా. యేసు నన్ను తెలుపు చేశాడు. ఏం చేశాడు? యేసు ఆయన రక్తము చేత కృపను బట్టి నన్ను తెలుపు చేశాడు. ఎందుకిన్నాడు రా నా ప్రార్థన? ఎందుకిన్నాడు? నేను ఒప్పుకొనకపోతే, దిద్దుకొనకపోతే, సరి చేసుకొనకపోతే, క్షమాపణ వేడుకోకపోతే, నా ప్రభు యొక్క రక్తముని నేను ఆశ్రయించకపోతే అపరాధం నిలిచి ఉంటుంది. నేను ఆశ్రయించి కడుక్కున్న తర్వాత ఇంకా దోషం ఉండదు. ఉండదని ఆయన చెబితే ఉంటుందని చెప్పడా నువ్వెవడివి? మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి దోషము నా వల్ల జరిగితే ఆ దోషమును కప్పుకొని నేను దాక్కోలా. ఆయన వెలుగులోకి వెళ్ళా. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నేను కూడా ఆయన వెలుగులోకి వెళ్ళా. అప్పుడు యేసు రక్తం నా ప్రతి పాపమును కడిగేసింది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఆయనతో అన్యోన్య సహవాసం గలవారం మగుదుము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనన్న వచనం నాకు వర్తిస్తుంది. ఇది గుర్తించకపోతే తరచు ఓడిపోతానే ఉంటారు, విశ్వాస విషయంలో బలహీనులుగానే ఉంటారు. అందుకని చెప్తున్నా. ఇది ప్రాముఖ్యమైందా కాదా?
మామూలు విషయం కాదు. ఒక రోగి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలంటే నీకు విశ్వాస బలం కావాలి. ఒక వ్యక్తికి సువార్త చెప్పి నిశ్చయం అన్నట్టుగా నువ్వు మాట్లాడాలంటే నీకు విశ్వాస బలం కావాలి. నీ పట్ల నీ విషయంలో కూడా కార్యాలు జరగాలంటే విశ్వాస బలం కావాలి. నీ ఇంటి వారి పట్ల కార్యాలు జరగాలన్న విశ్వాస బలం కావాలి. శత్రువు గవిని స్వాధీనపరచుకోవాలన్న తమ్ముడు ఏం కావాలి? విశ్వాస బలం కావాలి. అందుకే ఆ విశ్వాసాన్ని ఎఫెక్ట్ చేయడానికి తరచు దాడి చేస్తాడు వాడు. వాడిని దెబ్బ కొట్టే సూత్రం ఇది. నీ అపరాధాలను తీసుకొచ్చి నీ నెత్తిని రుద్ది వాడు మాట్లాడినప్పుడు ఆ మాటలు నీకు వాయిస్లో వినపడవు, కానీ నీ అంతరంగంలో కలుగుతూ ఉంటాయి ఆలోచనలు. నీకే ఆ ఫీలింగ్స్ వస్తుంటాయి. నేను కరెక్ట్ కాదు కదా, నా ప్రార్థన వింటాడా, ఏదో ఆమె కోసం చేశా కానీ ఆమె అడిగిందని చేశా కానీ నా ప్రార్థన వింటాడా అని నువ్వే పెద విరిచినప్పుడు నిజంగా ఏం జరిగింది అక్కడ? లేదు, నా ప్రభు నా ప్రార్థన వింటాడన్న నిశ్చయిత ఉంటే కదా అక్కడ కార్యం జరిగేది. నీ దగ్గర ప్రార్థన పొందిన మనిషి కూడా నిశ్చయిత వచ్చింది. నువ్వే డౌట్ఫుల్గా చేస్తే ఆ మనిషికి ఇంకా డౌటు. ఇలాంటి అనుమానాలు, సంశయాలు, సందేహాలు లేకుండా విశ్వాస విషయమే మనం బలంగా ఉండాలంటే నిరంతరం యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. అర్థమైందా? ఎలారా చెప్పండి, ఎలారా అమ్మలారా, దేన్ని ఆశ్రయించాలి? ఎప్పుడెప్పుడు ఆశ్రయించాలి? నిరంతరం, ప్రతిరోజు స్నానం చేసినట్టే. ఏ రోజుకు ఆ రోజు యేసు రక్తంలో, అయ్యా నీ రక్తమే నాకు ఆశ్రయం ప్రభా, అది దైవజనుడైన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు ఆయన పాదాలను ఆశ్రయించి రక్తములో మనం శుద్ధీకరణ పొందినప్పుడు ఇక సంశయం అక్కర్లేదు. వాడు వచ్చాడు అనుకో, ఒకవేళ శోధించడానికి డౌట్స్ పుట్టించాడు అనుకో, అప్పుడు నువ్వు చెప్పొచ్చు ఏమనంటే యేసు రక్తములో అప్పుడే కడిగేసుకున్నాను, శుద్ధీకరణ పొందాను.